నమస్తే అండి. ప్రస్తుతం మనతో పాటు కరాటే లక్ష్మీ సామ్రాజ్యం గారు ఉన్నారు. మొన్ననే అమెరికాలో తానా సభల్లో అవార్డు తీసుకోవటం జరిగింది. 48 సంవత్సరాల తర్వాత అంటే ఫస్ట్ టైము కరాటే రంగంలో ఒక మహిళకి అవార్డు ఇచ్చారు. అంటే ఇది 48వ తానా సభలు అన్నమాట. ఈ సభల్లో మేడంకి అవార్డు రావటం నిజంగా కూడా కరాటే వాళ్ళందరికీ కూడా గర్వకారణంగానే ఉంది. అమెరికా నుంచి మేడం వచ్చారు. ఈరోజు సుమన్ సార్ చేతుల మీదుగా మేడంకి సన్మానం కూడా చేయటం జరిగింది. మేడం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మాకు చాలా సంతోషంగా ఉంది, హార్ట్ఫుల్గా చెప్తూ ఉన్నాను. ఈరోజు మీరు ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళటం అంటే అమెరికా వరకు వెళ్ళి అక్కడ తానా సభల్లో మీరు కూడా అవార్డు అందుకోవటం గర్వకారణంగా ఉంది. మీ మాటల్లో చెప్పండి. అసలు నేనేనా నిజమేనా నేనేనా ఈ రెండు రోజు గుర్తొస్తున్నాయి. నిజంగా ఎక్కడో అట్టడుగు ప్రాంతం, పక్కా పల్లెటూరు, సైకిల్ తొక్కితే ఆశ్చర్యంగా చూశారు, ఆడపిల్ల సైకిల్ తొక్కుతుందా అని. అలాంటి ఊరి నుంచి వచ్చి ఈరోజు నిజంగా చాలా అదృష్టం, గాడ్ గిఫ్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా మంది మిరాకిల్, మా లైఫ్లో మిరాకిల్ అది అంటారు. నా లైఫ్లో ఈ పెద్ద మిరాకిల్స్ నిజంగా. అసలు మామూలుగా లాస్ట్ ఇయర్ గోల్డ్ మెడల్ కోసం వెళ్ళినప్పుడే అసలు ఎవరో ఒకళ్ళు నాకు చిన్నప్పుడు, మీకు చెప్పాలి మరీ చిన్నప్పుడు కాదు, మీడియంలో ఉన్నప్పుడు ఒక వీళ్ళు ఉంటారు కదా కోయదొరలాగా, ఊర్లో ఏమిటో వచ్చారు. ఎవరు అడిగినా నాకు ఉన్న దాంట్లో ఫుడ్డో గిడ్డో ఏదో ఒకటి ఇవ్వటం అలవాటు. అలానే వచ్చారు. ఇచ్చిన తర్వాత అమ్మ నువ్వు అమెరికా వెళ్తావు అమ్మా అన్న. అప్పుడు నేను ఆలోచించుకున్నా, క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చదువుకున్నాను, ఎందుకు వెళ్తాను, ఎలా వెళ్తాను నేను. అంతే కదా, బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఏదో పెద్ద చదువు కోసం వెళ్తారు, లేదా బాగా జాబ్ వచ్చిన వాళ్ళు వెళ్తారు, వెల్ సెటిల్ డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు టూర్ల కన్నా వెళ్తారు. నాకు ఈ మూడిట్లో ఏది లేదు. ఎడ్యుకేషన్లో సరైన క్వాలిఫికేషన్ లేదు, అలాంటి డబ్బు ఎక్కువ లేదు, ఏదో ఉంది కానీ నాకు జాబ్ వచ్చే అవకాశం లేదు. నాకు ఇంగ్లీష్ అసలు రాదు. అప్పుడు ఎలా వెళ్తాను అని మైండ్లో మళ్ళీ చెప్పాను ఆయనకి, డబ్బులు ఇచ్చి 100 రూపాయలు మళ్ళీ నాకు కనిపిస్తూ ఉండు, రాను ఈసారి వచ్చినప్పుడు నిజంగా ఇది జరిగితే నీకు మంచి బట్టలు పెట్టి సన్మానం చేస్తాను, అప్పుడే చిన్నప్పుడే అన్నాను అన్నమాట. ఇప్పుడు అతను గుర్తు చేసుకుంటున్నా, ఎవరో ఏంటో ఫేస్ కూడా గుర్తులేదు మళ్ళీ, కానీ ఆ మాట గుర్తుంది. అమెరికా వెళ్తావమ్మా మనం ఇలా చూపించి విమానంలో అన్నాడు. అది నిజమైంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు అక్కడి వరకు వెళ్ళటానికి తానాకి సంబంధించి ఒక అసోసియేషన్ ఉంటుంది, ఆ అసోసియేషన్ ద్వారా మీరు వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అన్నీ కూడా చూస్తారు, ఊరికే ఏం పంపించరు. అది సుమన్ సార్ కూడా చెప్పటం జరిగింది. మిమ్మల్ని వాళ్ళు గుర్తించటం అన్నది నిజంగా కూడా అది వాళ్ళు ఎలా గుర్తించారు ఏంటిదన్నది మీరు చెప్పండి. అవును కదా, నిజంగా నాకు మనసులో మాత్రం తానా అనేది ఉంది మైండ్లో. నాకు ఎప్పటి నుంచి అంటే చాలామంది అవార్డులు తీసుకుంటూ ఉంటారు ఇక్కడ, నన్ను కూడా చాలామంది పిలిచి మామూలుగా అవార్డ్స్ ఇచ్చారు, ఎంకరేజ్మెంట్ నాకు బాగుంది. కానీ తానా అన్నప్పుడు నాకు ఒక మైండ్లో తానా అంటేనే ఒక బ్రాండ్, ఎందుకంటే అది ఇప్పుడు నాట్ ఈజీ. వాళ్ళు అమెరికాలో వెళ్ళి వాళ్ళు వెల్ సెటిల్ అయిపోయి అక్కడ వెళ్ళిన వాళ్ళు తెలుగు అసోసియేషన్ ఫామ్ చేయడం. అమెరికాలో మన వాళ్ళు చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు నేను చూస్తే అనిపించింది, నేను అమెరికాలో ఉన్నానా హైదరాబాద్లో ఉన్నానా అని. నిజంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా బ్రాండే, ఒక తానానే కాదు, తెలుగువాడు ఎక్కడున్నా బ్రాండే ఏదో ఒక రకంగా. నిజంగా అది అగ్రికల్చర్ కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఎక్కడ ఉన్నా మనకంటూ ఒక ప్లేస్, ఒక ఐడెంటిటీ ముందు దాన్ని క్రియేట్ చేసుకుంటాడు, ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. అది నేను బలంగా నమ్ముతున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఈ తానా అన్న తర్వాత నాకు ఫస్ట్ ఒక ఈ మధ్య ప్రోగ్రాం పెట్టారు నోవాటెల్ హోటల్లో. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడానికని వెళ్ళాం కోమటి జయరాం గారి దగ్గరికి. ఆయన తానా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన. అప్పుడు నాకు మైండ్లో వెలిగినప్పుడు నాకు ఒక మాట అడిగాను, రిక్వెస్ట్ చేశారు, ఏదన్నా ఇప్పుడు మన దాంట్లో జరుగుతుంటాయి కదంటే మన ప్రోగ్రాం గురించి టాపిక్ వచ్చినప్పుడు ఆయన ఆలోచించి చెప్పారు, మనది తానా జరుగుతుందిరా అక్కడ జరిగినప్పుడు నువ్వు పర్ఫామ్ చేద్దుగాలని ఈవెంట్ పెట్టిద్దాంలే. ఏదో క్యాజువల్గా అన్నారులే, అది ఈజీగా అమెరికాలో నా ప్రోగ్రాం పెట్టియటం అనుకున్నాను. అంతకుముందు 1 year బ్యాక్ నేను లాస్ వేగాస్లో గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది. అప్పుడు 9 మంది మేము మన అకాడమీ నుంచి సెలెక్ట్ అయితే 9 మందికి ఇన్విటేషన్ వచ్చింది. మన అకాడమీకి 10 మందికి ఛాన్స్ ఇచ్చారు, ఒకరు వీలు కాల. 9 మందిలో మనం అందరం అన్ని రాష్ట్రాల నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. దాదాపు బీహార్ దగ్గర నుంచి, గుజరాత్ దగ్గర నుంచి, ఢిల్లీ నుంచి, చెన్నై నుంచి అట్లా వచ్చారు. వీళ్ళందరిలో 6 మందికే పడింది. ఒక 6 మందికి వీసా అయింది, అందరం వెళ్ళాము, వచ్చేసాము. అందుకు అప్పుడే కొంచెం భయంగా, ఫుడ్ సరిగా లేదు, అమ్మో అమెరికా అది ఇది అనుకుంటే కొంచెం మంచి ఒపీనియన్ ఉంది నాకు. కానీ ఇంతగా ఈ తెలుగు అసోసియేషన్కి వీళ్ళు సెలెక్ట్ చేసి నా ప్రొఫైల్ చూసి అన్నీ సెలెక్ట్ చేసి అప్పుడు అన్నారు వాళ్ళు, మన అమ్మాయి తెలుగు అమ్మాయి వచ్చి మన అమెరికాలో ఇక్కడ గోల్డ్ మెడల్ కొట్టెళ్ళింది, మనం గుర్తించాలి, చూడాలి ఈమె గురించి అసలు ఏంటి, మనం సపోర్ట్ చేయాలి అని వాళ్ళ టీము కమిటీ ఉంటారు, వాళ్ళు ఆ కమిటీలో మాట్లాడుకోవడం జరిగింది. నాకు మెయిన్ సపోర్ట్ చేసింది కోమటి జయరాం గారు. నా ప్రొఫైల్ ఆయనకి పంపించాను ఫస్ట్, ఆయన వాళ్ళ యాజమాన్యానికి అందరికీ పంపించారు. ఆయన ప్రజెంట్ ప్రెసిడెంట్ కాదు, కమిటీలో ఉన్నారు. కానీ ఆయన చెప్పడం వల్ల వాళ్ళందరూ చెక్ చేశారు. ఉదయ్ చేపల మడుగు గారని మన పెద్ద ఈయన ఉన్నారు కదా చలపతిరావు గారు, ఆయన అల్లుడు,
వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు, వందల వేల కోట్ల వాళ్ళు, పెద్ద హై సర్కిల్. అలానే ఈయన గంగాధర్ గారు, ఆయన నాదెళ్ల గంగాధర్ గారు చైర్మన్ ఆ ప్రోగ్రామ్కి. వీళ్ళందరూ చూసి ఇప్పుడు ఇంక వెళ్ళిన తర్వాత ఇంకెక్కువ పరిచయం అయ్యారు. వెళ్ళడానికి కొందరే రీజను, ఆ కమిటీ వాళ్ళు సెలెక్ట్ చేశారు, ఇన్విటేషన్ పంపించారు. అలానే వెళ్ళాను, హోటలు ఫుడ్ అన్నీ బాగా చూసుకున్నారు. అసలు అక్కడ ఫుడ్ అంటేనే ఒకరోజు ఫుడ్ తింటే 3000 కావాలి, సరైన ఫుడ్ తింటే. టిఫిన్ తినాలంటే 500 కావాలి మన డబ్బులతో. అవన్నీ నాకు వాళ్ళు అక్కడ ఫ్రీగానే ఇచ్చి పాపం సెలెక్ట్ చేసుకుని బాగా నా పేరుతో ఒక షీల్డ్, అవార్డు, అది చిన్నదా పెద్దదా, దాని మీద నా పేరుతో అప్రిసియేషన్ అవార్డు ఇచ్చి లక్ష్మీ సామ్రాజ్యం నా పేరుతో ఇవ్వడం, అక్కడ నాకు మాట్లాడడం, నా సాంగ్, నా ప్రొఫైల్ ఏవి చూడడానికి అవకాశం ఇచ్చారు. చాలా 10 నిమిషాల పైన నేను స్టేజ్ మీద ఉన్నానంటే చాలా ఈ జన్మకు అనిపించింది. నిజంగా ఇక్కడ తీసుకున్నాను, చాలా మంచి గుర్తింపు వచ్చింది, చాలా అవార్డులు. కానీ అమెరికాలో అవార్డు అన్నది వేరు కదా. సుమన్ సార్ కూడా అప్రిషియేట్ చేశారు. అన్నారు అందరూ ఏదో చిన్నది వస్తేనే వాళ్ళు ఎంతో పబ్లిసిటీ చేసుకుని ఎంతో చేస్తారు హడావుడిగా, నువ్వు అంత కష్టపడి అంత దూరం వెళ్ళొచ్చావు కాబట్టి నేను వాయిస్ ఇవ్వండి సార్ అన్న ఊరికే, అంటే అప్రిషియేట్ చేసినట్టు వాయిస్ ఇవ్వండి అంటే, వాయిస్ మాత్రమే కాదు నువ్వు ప్రోగ్రామ్ పెట్టు, నేను డేట్ చూసుకుని చెప్తానని డేటు టైం ఇచ్చి చూశారుగా, చాలాసేపు ఉండి మన కోసం ఇంత టైం ఇచ్చారు. ఎందుకంటే అసలు సారు అది సినిమానే కావచ్చు, కానీ నేను చూసిన నా చిన్నతనంలో నేటి భారతం సినిమా కావచ్చు, అలానే విజయశాంతి గారి కర్తవ్యం కావచ్చు, ఆ టైంలో నాకు అదొక ఇన్స్పిరేషన్గా, ఒక శక్తిగా, ఓహో మహిళ ఇలా చేయగలదు, చేయొచ్చు అని. ఇంట్లో పోలీస్ అవ్వాలని డ్రీమ్ కొంత ఉంది కాబట్టి అలా నాకు కనెక్ట్ అయింది. ఆ కనెక్ట్ అవ్వటం వల్ల దాన్ని ఎక్కడ వదలకుండా, అది నేను సినిమాలా చూడాలి, అదేలో ఒక నిజంగా స్టోరీ, ఆ చిన్న వయసు అది అసలు ఏంటి తెలియదు, సినిమాలు చూసే అవకాశం కూడా లేని పక్కా పల్లెటూరు. అలా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని నాకు తర్వాత పెద్దయ్యాక 5th క్లాస్లో 5th లెసన్ రుద్రమదేవి, ఆవిడకి చెప్పడానికి లేదు, ఆవిడ స్టోరీ చదువుతుంటేనే నాకు గూస్బంప్స్ వచ్చేస్తున్నారు. అలా ఇప్పటికీ కూడా రుద్రమదేవి గారు అనే పేరు వింటేనే అంత గ్రేట్ ఆవిడ. మహిళ ఆ రోజుల్లో ఏముంది అసలు, ఎలా ఇంట్లో ఎలా సపోర్టు, కేవలం మన తల్లిదండ్రుల సపోర్ట్తోనే బయటకు వచ్చింది. ఊళ్ళో వాళ్ళందరూ కాదు, ఊళ్ళో వాళ్ళందరూ ఎప్పుడు ఉంటారు, మన సక్సెస్ అయ్యాక మా అమ్మాయి, మా ఊరు అమ్మాయి, మా లక్ష్మి అంటారు. స్టార్టింగ్లో ఎవరు ఉండరు, మన తల్లిదండ్రులే మన వెల్ విషర్స్. అదే చెప్తాను నేను. ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి, నేర్చుకోవడానికి కానీ మా అమ్మ నాన్న, మా తాతగారు నాకు మోటివేషన్ బాగా. ఆయన మంచి ఫ్రీడమ్ ఫైటరు, ధైర్యశాలి, చాలా అసలు ఒకళ్ళ దానికి ఆశపడేవాళ్ళు కాదు, డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చేమని. అదే మీకు కూడా వచ్చింది? అది వచ్చింది నిజంగా 100%. మా తాతగారిని రోజు గుర్తు చేసుకుంటాను. చాలా, నేనంటే కూడా చాలా రెస్పెక్ట్. చిన్నప్పుడు నన్ను పెంచారు ఆయన, తాత నాయనమ్మ దగ్గర పెరిగాను. ఆ విలువలు వచ్చినాయి నాకు చాలా, అది తగ్గకుండా ఇప్పటికీ. ఇంకా నేను ఏజ్ పెరుగుతుందేమో కానీ మనసు మాత్రం అలానే, అదే వాళ్ళ నేచర్, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయే విలువలు. ఇంకొకటి ఏంటంటే, ఇందాక సుమన్ సార్ కూడా చెప్పటం జరిగింది స్టేజ్ మీద, అకాడమీ అంటూ ఏం లేదు, సొంత స్థలం కూడా ఏం లేదు, అంటే నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి నిజంగానే ఏమీ ఉండదు అనేటటువంటిది ఒక ఉదాహరణగా. అంటే పై స్థాయికి వెళ్ళినా కూడా మీకు ఇంకా ఏం లేదు. ఇలా ఉంటే ఏమవుతుందంటే, చాలామంది దీన్నే నమ్ముకొని బతికేటటువంటి వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇందాక పెద్దలు కూడా మాట్లాడటం జరిగింది, మీ మాటల్లో చెప్పండి. నిజంగా నా గోల్ అది. అకాడమీ అనేది నా గోల్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వాస్తవానికి నేను వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాను. రుద్రమదేవి అకాడమీ ఈ కరోనాకు ముందు దాకా రెంట్ దాంట్లో నడిపించడం జరిగింది. తర్వాత కరోనా టైంలో 25,000 రెంట్ అంటే మన నాట్ ఈజీ, కట్టడం కష్టం అనిపించింది. పిల్లలందరూ కరోనా వల్ల అందరూ ఇళ్లలోనే ఉండటం, అది కష్టం అనిపించేసింది, అందుకని క్యాన్సిల్ చేశాను. తర్వాత కూడా నేను వెళ్ళి ఎక్కువగా, నా అకాడమీ పేరు నాదే, 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా రుద్రమదేవి అకాడమీ ఫౌండర్గా నేను వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాను. కానీ నాకంటూ ఒక ఆఫ్టర్ 10 years 5 years తర్వాతకైనా ఒక అకాడమీ ఉండాలి. అందరూ మీ స్టూడెంట్స్ కూడా అకాడమీస్ పెట్టాలి, ఇట్లా మనకి స్ప్రెడ్ చేయాలి. దీన్ని మనం ప్రతి జిల్లాలో మన తరపున ట్రైనర్లు చేస్తున్నారు పాపం కష్టపడి, మన పేరు మీద వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదైనా అవకాశం వస్తే, నాకు వస్తే 10 మందికి పంచడం నాకు అలవాటు. ఏ వర్క్ వచ్చినా కూడా స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ తరపున, ప్రైవేట్గా కానీ ఎక్కడ ఏ వర్క్ మాకు ఈ జిల్లాలో కావాలమంటే మా ట్రైనర్ ఉన్నారండి అని అలా అటాచ్ చేస్తున్నాను. కానీ ఇది పర్మనెంట్గా ఒక అకాడమీ గోల్. ఎందుకంటే నేను చనిపోయినా అకాడమీ ఉండిపోవాలి, రుద్రమదేవి అకాడమీ, అది నా గోలు. ఎంతోమంది ఎందుకంటే ఎంతోమంది ట్రైనర్లు బతుకుతారు, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్స్ లేవు. ఈ ఫీల్డ్ నిజం చెప్పాలంటే ఎంత ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏజ్ లిమిట్ లేకుండా ఆడపిల్లలు, మగపిల్లలు నన్ను ఆదర్శంగా తీసుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను బాగుంటే వీళ్ళందరి దృష్టిలో వాళ్ళు కూడా లైఫ్లో బాగుంటామనే కాన్ఫిడెన్స్, ధైర్యం ఉంటుంది. ఇంకా ఎంతోమందికి కోచెస్గా నేను అవకాశం కూడా కల్పించగలుగుతాను నా అకాడమీ తరపున. నేను గవర్నమెంట్ తరపు నుంచి కూడా బ్యాచెస్, అలానే ఊరికే డబ్బుల కోసమే కాదు, ఫ్రీగా కూడా ఆర్ఫన్ పిల్లలకి, సిమ్మే ఆర్ఫన్ పిల్లలకి, నేను మా పేద పిల్లలు ఉన్నారు చాలామంది, అక్కడికి వెళ్ళి నేనే వెళ్ళి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వటం. బ్లైండ్ పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన చరిత్ర ఉంది మన దగ్గర. అలా ఇస్తూ ఉన్నాను. నా గోల్ అది. అకాడమీ అనేది ఉండాలి, నాకు సపోర్ట్ చేయాలి.
సీఎంలను కలుద్దాం అనుకుంటున్నాను. అంతే, ఇంతవరకు అడగలేదులే నిజం చెప్పాలి. నేను కూడా ఏ సీఎం గారికి ఒక లెటర్ పెట్టి నాకు ఇది కావాలని ఎవరిని అడగటం అనేది నాకు మొదటి నుంచి లేదు. కానీ ఇప్పుడు అడగకపోతే ఇంకా అదే అంటున్నారు, అడగంది అమ్మాయినా పెట్టదు, నువ్వు ఇంకెప్పుడు అడుగుతావు అని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అలానే నాకు ల్యాండ్ ఒక్కటి కనుక ప్రొవైడ్ చేయగలిగితే, గవర్నమెంట్ వాల్యూకే, నాకు ఫ్రీగాని కాదు, కనీసం ఫ్రీగా కూడా అడగట్లేదు, గవర్నమెంట్ వాల్యూకైనా కనీసం ఒక మినిమం నామినల్గా తీసుకొని ఇస్తే నాకు తర్వాత బిల్డింగ్లు కట్టడానికి సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, ఈ పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కూడా పరిచయం అయ్యారు. కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తామమ్మా, ల్యాండ్ ఒక్కటి నువ్వు చూసుకో, మేము మీకు అకాడమీ కట్టుకోవడానికి మేము హెల్ప్ చేయగలుగుతాము అని అంటున్నారు, మాట ఇచ్చారు. అమెరికా వెళ్ళటం వల్ల ఇది ఒక మంచి జరిగింది. మంచి జరిగింది, వాళ్ళందరూ పరిచయాలు అయ్యారు. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు తలుచుకుంటే చిన్న విషయం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వాలనే నిలబెట్టి తీసే శక్తి ఉంది వాళ్ళకి. చాలా సపోర్ట్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం వాళ్ళకి. ఎన్ఆర్ఎస్ అంటే మెయిన్ ఏంటంటే కరెన్సీ కూడా, వాళ్ళ కరెన్సీ మన కరెన్సీ ఎక్కువ కాబట్టి వాళ్ళ దృష్టిలో 100 రూపాయలే కావచ్చు, మనకు 10,000తో సమానం ఇక్కడ, అట్లా ఉంది. కాబట్టి నేను ఏది ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ చేయను, నాకు ఎందుకంటే 10 మందికి ఉపయోగపడేలాగా చేయాలని, నేను ఎంత పెట్టగలనో అని ఆలోచిస్తాను. ఇందులో నా సపోర్ట్ కూడా ఉంటుంది. నేను ఏది వేస్ట్ ఖర్చులు పెట్టను, ఏదున్నా ఇట్లా అకాడమీకో దేనికైనా ఉపయోగపడేలాగా చేయాలని నా కాన్సెప్ట్. దేవుడు మరి ఏం చేస్తారో చూద్దాం. లేదు మేడం, అకాడమీ మీరు స్థాపిస్తారు, అప్పుడు కూడా మళ్ళీ నేను వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటా. ఇంటర్వ్యూ చేయాలి, అకాడమీలో నువ్వు ఉండిపోవాలి హ్యాపీగా. ఎందుకంటే నువ్వు ఇటు మీడియా పరంగా, ఇటు కరాటే పరంగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చాలా హార్డ్ వర్క్, కష్టపడుతున్నావు. నువ్వు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కష్టపడే వాళ్ళని, ముఖ్యంగా ఆడపిల్లల్లో ఎంత కష్టపడుతున్నారంటే నాట్ ఈజీ. నాకు తెలుసు ఆ విలువ, ఒక మాస్టర్ విలువ తెలుసు, ఒక ఆకలి విలువ తెలుసు, ఒక జర్నీలు చేయటం కానీ అన్నీ, ప్రతి ఒక్క విలువ నాకు తెలుసు. మాస్టర్స్ ఆ రోజుల్లో ఎంత కష్టంగా ఉన్నారు, ఈ రోజుల్లో చూస్తే ఇంకెక్కువ మంది అవేర్నెస్ వచ్చి ఇదొక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా భావించి ఎక్కువ మంది మాస్టర్లు అయ్యారు. కానీ నేను నేర్చుకునే టైంలో మాస్టర్ దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాను. అందుకని నాకు ఆ విలువ తెలుసు కాబట్టి ఎక్కువ మంది మాస్టర్లనే తయారు చేస్తాను నేను. రవి గారు కూడా అట్లా, రవి గారిని కూడా మాస్టర్, నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి మాస్టర్ని చేశారు. నేను కూడా అలానే ఎక్కువ మందిని మాస్టర్స్ని చేసి ఇలానే ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. దీనివల్ల ఏంటంటే ఏదో కొట్టాలి, ఫైట్ చేయాలి. చాలామంది అంటారు కరాటే నేర్చుకుని ఎవరిని కొడతావు నువ్వు, ఫస్ట్ డైలాగ్ నన్ను నేను నేర్చుకునేటప్పుడు అందదే, కరాటే నేర్చుకుని ఎవరిని కొడతావు నువ్వు అన్నారు. ఒకరిని కొట్టడం కోసం కాదు, ముందు ఒక ధైర్యం. అది ఒక నిజం చెప్పాలంటే అమెరికా దాకా ఒక్కదాన్ని వెళ్ళొచ్చాను. లాస్ట్ టైం నా టీం 6 మంది వెళ్ళాం, అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, నాకేమని ఇప్పుడు వెళ్తున్నా కదా అన్నీ నేనే. ఈవెన్ మన పాస్పోర్ట్ దగ్గర నుంచి, మన లగేజ్ దగ్గర నుంచి మనమే చూసుకోవాలి. జర్నీ టైమింగ్స్ మేము వెళ్ళినప్పుడు అప్పుడు 24 గంటలు వెళ్ళిపోయాం, ఇప్పుడు నేను వెళ్ళడానికి 36 గంటలు. దిగటం వరకు బాగానే ఉంది. బోస్టన్లో దిగిన తర్వాత ఫ్లైట్ అది ఆగిపోయింది, ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు, తుఫాన్ వస్తుందంట. వెదర్ సరిగా లేకపోతే నడవదు, ప్రాబ్లం కదా. అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు. మళ్ళీ అది క్యాన్సిల్ చేసి ఇంకో దాన్ని చేసుకొని అది క్యాన్సిల్ అయ్యి 3 టికెట్లు మార్చి 4వ టికెట్ చేసుకుని, అసలు నువ్వేనా నార్మల్గా ఏమి వెళ్ళలే మీరు, అయితే ఇక్కడ కూడా కష్టపడ్డారు. అక్కడ కూడా కష్టమే, అది కూడా ఈజీగా రాలా. నిజంగా కూడా నా లైఫ్లో ఏది ఈజీగా రాలే, ఎవరికి కూడా అంతే. ఈజీగా వచ్చిన దానికి విలువ కూడా ఉండదు, తెలియదు. ఈ కష్టపడి ఇంత చేశాం కాబట్టి కష్టం అనుకోను, నేను ఇష్టపడ్డాను కాబట్టి కష్టపడుతున్నాను అనుకుంటాను. మీరు ఒక్కళ్ళే వెళ్ళారు ఈసారి? ఒక్కదాన్ని వెళ్ళి ఒక్కదాన్నే వచ్చాను. అది ఒక వండరు నిజంగా. 36 గంటలు వెళ్ళడానికి పట్టింది, రావడానికి 30 గంటలు పట్టింది. చాలా డిలే. ఇంకా ఎయిర్పోర్ట్కి అందరూ మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అసలు అప్పటిదాకా నా మొహం చూడాలి ఎలా ఉందో నేనేనా అనుకున్నాను, అంత స్ట్రైన్ అయిపోయి ఉన్నాను. కానీ వీళ్ళు అందరినీ చూసేసరికి నాకు తెలియకుండా ఎనర్జీ వచ్చేసింది. మాస్టర్లు చాలా వచ్చి రిసీవ్ చేసుకున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు అమ్మయ్య నాకున్నారు స్ట్రెంత్, బలం అన్నీ సగం వాళ్ళని చూస్తే స్ట్రెంత్ వచ్చింది నాకు. మీరు ఇంకా కూడా మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది సాధించాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.